కులాన్ని కట్టగట్టడం ఈ రోజు నాకున్న విజ్ఞానము నాకున్న జ్ఞానము ఈ రోజు నన్ను కూర్చోబెట్టి మాట్లాడగలిగింది. ఈ ఛానళ్ళన్నీ ఎస్సీలే కాదు, బీసీలే కాదు, ఎస్టీలే కాదు, లేకపోతే ఇంకో కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు. మరి ఆ వ్యక్తులు వచ్చేసి మనల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారంటే దాన్ని ఏం చెప్పుదాం అంటే ఈ రోజు చేతగానితనానికి అసలు అసమానతలను మాట్లాడకుండా అవకాశవాదాని కోసం మాట్లాడే వాళ్ళు ఎవరైనా పర్లేదు, నా కవిత, నా తీన్మార్ మల్లన్న, ఎవరైనా పర్వాలేదు, వీళ్ళు అవకాశవాదాని కోసం మాత్రమే బీసీ కులాన్ని అడ్డుగా పెట్టుకున్నారు తప్పితే వీళ్ళు బీసీల కోసం పనిచేసే వ్యక్తులు మాత్రం కాదు. బీసీ అవకాశవాదాన్ని కోసం మాత్రం ఎత్తున పెట్టుకొని ఈ రోజు ప్రయాణం చేస్తున్న వ్యక్తులు నిజంగా కనుక ఈ రోజు ఇదే బీసీల విషయం లోపల ఎన్నో అసమానతలు ఉన్నాయి. ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ నుంచి మొదలుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వరకు అనేక మంది కొట్టుమిట్టాడుతూ చచ్చిపోతున్నారు. మరి ఈ రోజు ఆ విషయాన్ని మాట్లాడుతున్నా ఈ రోజు స్కూల్కు వెళ్లే బిడ్డల లోపల ఈ రోజు అనేక ఉన్నారు, మరి స్కూల్ బాగుండాలని మాట్లాడతలేరు. ఈ రోజు ఆల్కహాల్ తాగి అనేక మంది చచ్చిపోతున్నారు. కులాలకు మత ఆల్కహాల్ బంద్ చేయమని మాట్లాడతలేరు. సిగ్గుండద్దాం మనకు కొంచెమైనా కూడా. మనం ఈ రోజు మనుషులమే కదా. ఈ రోజు మనుషులకు కావలసినవి వద్దనుకున్న వాటి గురించి వద్దని చెప్తలేరు, కావలసినవి కావాలని చెప్పకుండా కులాన్ని రెచ్చగొట్టి కులంతో బతుకుతున్న మీకు ఈ రోజు కులాల గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికి లేదు. ఏం మాట్లాడుతారో తెలుస్తుంది. బీసీల కోసం ఏం మాట్లాడుతారు, ఎవరు మాట్లాడుతారు, ఎవరు ఫైట్ చేస్తారు అనే విషయాన్ని మీరు పొద్దుగాల మార్నింగ్ న్యూస్ లో చూడండి. అందరూ బీసీల కోసం మాట్లాడతారు. బీసీల విషయంలో అటు కవిత స్టాండ్ అయినా ఒకటి, ఇటు తీన్మార్ మల్లన్న స్టాండ్ అయినా ఒకటే. అక్కడ క్రెడిట్ విషయం నేను గొప్ప, ఇది నా వల్లే వచ్చింది. సాంప్రదాయాలు కూడా తెలుసుకోవాలి. బీసీ ఉద్యమం చేసేటప్పుడు బీసీల యొక్క యాస, భాష, సాంప్రదాయాలు, వాళ్ళ మాట తీరు అన్నిటిని తెలుసుకున్న తర్వాత ఆమెకు ఏమో తప్పని పేరు. సరే సిగ్గు ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా, అది మీరు తెలుసుకోండి. ముందు సిగ్గు ఎవరికి ఉండాలనే దాని మీద మన సాంప్రదాయాల గురించి ఆమె వచ్చి మాట్లాడి మన గురించి 78 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా ఆమె దర్శనం వచ్చి మనకు బీసీ ఉద్యమం చేస్తుందంటే మీరు యాక్సెప్ట్ చేయాలి. జానే గారు హక్కుల సంప్రదాయాల అంటే ఏది ముఖ్యం? హక్కుల సంప్రదాయాలు అంటే ముందు ఏది ముఖ్యం? నేను ఏమంటున్నానంటే బీసీల హక్కుల కోసం కొట్లాడేటప్పుడు బీసీల ఆలోచనలు, బీసీల యాస, భాషను తప్పు పెట్టిన ఆమెకు బీసీల గురించి కొట్లాడే నైతిక విలువ ఎక్కడిది? మా సోదరుడు శివశంకర్ గారు ఒకటే అండి, నేను వాస్తవాన్ని కూడా జానన్నకు చాలా క్లియర్ చెప్తున్నా. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిందండి. ఇస్తా అన్నప్పుడు 100 రోజుల్లో ప్రభుత్వం కూడా ఇచ్చినుంటే ఎంత అవకాశం వచ్చేది కాదు. కానీ కాలక్రమేణా కొంత ఇబ్బందులు జరిగినప్పుడు గత సంవత్సర కాలం నుంచి మండలాల వారిగా, జిల్లాల వారి సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆమె ఏమేం చేస్తున్నది, 42% చట్టబద్ధ రిజర్వేషన్ గవర్నమెంట్. చట్టబద్ధ రిజర్వేషన్ వస్తే సర్పంచ్గా మా జానన్న యాదవ్, నేను బొల్ల శివ పద్మశాలి, మేము ఇద్దరం పోటీ చేసుకుంటాం. రిజర్వేషన్ వస్తే ఆమె పోటీ చేయదు కదా, తను పోటీ చేయదు కదా. తన రిజర్వేషన్ వచ్చిన తర్వాత తను పోటీ చేయనప్పుడు నువ్వు పోటీ చేసుకునే అవకాశం నీకు ఇస్తా అన్నప్పుడు మాట్లాడితే ఏమైతుంది? ఇక్కడ నేను ఒక మాట చెప్పండి, మాట్లాడమ్మా. వచ్చే అవకాశం వచ్చింది. నేనేమంటున్నా ఇంకోటి కూడా శివగారు, ఇంకో విషయం కూడా నేనేమంటున్నా, అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన వ్యక్తి కదా. మరి దళితుడు మనం విలువ ఎత్తేద్దామా? ఎంతవరకు నేనేమంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేమంటున్నా, సభ్య సమాజం మనం పడుతున్నావు. నేనేమో నువ్వు ఉద్యమాలు చెయ్యి, నువ్వు అడుగు, నేను పాలించుకుంటా, మేం పాలకులు అవుతాం. నువ్వు తప్పే ఉంది ఉద్యమాలు పాల్గొంటే. కొట్లాడు గుంజుకో, కొట్లాడు సాధించుకో. నిన్న నువ్వు కుంకోగా చల్లుకున్నావు కదా, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చల్లుకోలేదు. కాంగ్రెస్ నువ్వు ఎట్లా బీసీల గురించి ఏమి తెలియదు కాబట్టి అసలు బీసీల గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నా. అయితే ఒక మాట చెప్తున్నా, నాకు ఒక నిమిషం. మా చరణ్ ఉండి ఇక్కడ, చరణ్ ఇప్పుడు నువ్వు యాదవ్ అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళంతా యాదవ్ని అనుకుంటావు. మన దాంట్లో కంచం పొత్తు మంచం పొత్తు అంటే నువ్వు వివరణ నీకు తెలిసిందా? తెలిస్తే చెప్పు. చెప్పు. చెప్తున్నా, తెలంగాణ లేదంటే మీరు ఏ చౌరస్తాలకు వచ్చినా నేను లేదు. మా యాదవ్ అటు రవికుమార్ గారు కావచ్చు, పావని గౌడ్ గారు కావచ్చు, ఇటు జయరాం గారు కావచ్చు. జయరాం గారు ఒక్క నిమిషం, అందరూ చెప్తున్నారు
అందరూ చెప్తున్నారు మాండలికం విషయం గురించి కాదు, మాండలికం విషయం గురించి కాదు, రెండు వ్యవస్థల గురించి కానీ, రెండు కులాల గురించి కానీ, రెండు ఇతరత్ర గురించి కానీ మాట్లాడినప్పుడు పర్లేదు. స్త్రీని కానీ అక్కడ ఒక పట్టుకొని- స్త్రీ ఉంది, స్త్రీ- ఒక ఆమె వ్యక్తి గురించి మాట్లాడారు. మాట్లాడారు. ఒక ఈసీ కాన్సెప్ట్ వ్యక్తి గురించి మాట్లాడారు. అది తప్పు అంటున్నారు, అది తప్పు అంటున్నారు, అది తప్పు అంటున్నారు. తప్పును తప్పుగా అంగీకరించండి. తప్పు కాదు. రైట్, రైట్. ఆమెకు బీసీలతో కంచం పొత్తు మంచం పొత్తు అనే వర్డ్ వచ్చినప్పుడు నీకు ఎక్కడ సంబంధం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు, ఎట్లా కుంకోవాలి రవికుమార్ గారు, రవికుమార్ గారు మాట్లాడే అర్హత లేదు అంటున్నావే? లేదు. బీసీలను అనగదొచ్చిందే వాళ్ళ అయ్యా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ. నువ్వు అది మాట్లాడు, నువ్వు వాళ్ళ అయ్యని గురించి మాట్లాడు. జానయ్య గారు, ముందు ఆ పార్టీకి రాజీనామా చేయమని అప్పుడు ఆమె గురించి మాట్లాడతాం. ప్లీజ్ ప్లీజ్, అది పబ్లిక్ తెలుస్తారు, అది పబ్లిక్ తెలుస్తారు. ఎవరెవరి గురించి పోడారు? రాహుల్ గాంధీ వదిలిపెట్టి వచ్చింది కదా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మీ మళ్ళీ ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా వన్ టు వన్ కాదు. ఒక్కటి జానయ్య గారు, ఏదైనా సరే పబ్లిక్ తెలుస్తారు. ఇద్దరు పబ్లిక్ లోనే ఉన్నారు, ఇద్దరు దాడులేంది? ఇద్దరు దాడుల సంస్కృతి ఏంటంటే తప్పు. దాడి చేయడం కూడా తప్పు, దాడి చేయడం కూడా తప్పు, ఖచ్చితంగా తప్పు. దాడి చేయడం తప్పు, మాట్లాడడం తప్పు, రెండు తప్పు. రైట్. రవికుమార్ గారు, రాష్ట్రంలో 90% పైన ఉన్నటువంటి బీసీలో ఖచ్చితంగా దాడిని ఖండిస్తున్నామండి. శివశంకర్ గారు. దాడిని మాత్రం ఖండిస్తున్నాం ఖచ్చితంగా. అది Definitely. ఎవరైనా కానీ శిక్షించవలసిందే, అలా ఉపేక్షించేది మాత్రం లేదు. చేయండి. కానీ చేయాలి. వ్యక్తిగతంగా దూషణ చేయడం తప్పు. రైట్. మాకు ఒక్క ఆడపిల్లలు నిమిషం, ఒక్క నిమిషం. సాంప్రదాయం. జానయ్య గారు, మిగిలిన వాళ్ళు మాట్లాడాలి, మిగిలిన వాళ్ళు మాట్లాడాలి. రవికుమార్ గారు కంటిన్యూ, రవికుమార్ గారు కంటిన్యూ. నేను బీసీ ఇంటలెక్చువల్